పుల్లల చెరువు మండలం తెల్లగట్ట మటుకుల అక్కలపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు కుమార్తె డాక్టర్ గూడూరి చెల్సియా డాక్టర్ మన్నె రవీంద్ర కోడలు మన్నె రాధిక పాల్గొన్నారు. మహిళలకైతే బస్సు ప్రయాణం కూడా ఫ్రీ, రైతన్నకి 20,000 ఆర్థిక సాయం. అలాగే నా యువత ఈ 5 సంవత్సరాలలో చాలా బాధపడింది. ఒక్క ఉద్యోగం కూడా లేదని నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తున్నారు. అలాగే 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 3 దఫాలుగా ఇక్కడ ఒక పార్టీని నమ్మారు. అభివృద్ధి జరిగిందమ్మా? ఆడమా మీరు చెప్పండమ్మా, అభివృద్ధి జరిగిందా? ఏంటి 3 దఫాలుగా నమ్మి మోసపోయారా లేదా మీరు? మా నాన్నగారు ఎరిక్షన్ బాబు గారు ఇక్కడికి ఇంతకు ముందు ఏ అభ్యర్థి వచ్చినా ఎలక్షన్ ముందు వస్తారు పోతారు. ఎరిక్షన్ బాబు గారు పక్క లోకల్, ఎర్రగొండపాలెం ప్రజల కోసమే పుట్టాడు. ఎర్రగొండపాలెం ప్రజల అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఎవరు రావాలి? ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి? ఎంపీ ఎవరు అవ్వాలి? సమ్మశ్వరి స్థాయికి ఉంది ఇక్కడ. మనకి నీళ్ళు వస్తున్నాయా? ఏం చేశారమ్మా ఈ 5 సంవత్సరాలలో? మనల్ని పీల్చుకొని తిన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకున్నారు. రోడ్లు వేసారమ్మా ఎర్రగొండపాలెంలో? లేదు. నీళ్ళు వస్తున్నాయా ఇక్కడ? కాలువలు కట్టించారా? డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారా? నాన్నగారికి మీరు ఒక్క అవకాశం ఇస్తారా? ఇస్తారా? గట్టిగా చెప్పండి. మనది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుక పడేసిన ప్రాంతం. మన ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందాలంటే నాన్నగారు ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు కట్టించాలని ఉన్నారు. తప్పకుండా ఆ పరిశ్రమలు కట్టిస్తే రకరకాల వాళ్ళు లబ్ధి చేకూరుతారు. మనకి వలసలు ఎంతో ఉన్నాయి, అవన్నీ లేకుండా పోతాయి. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 4,000 పెన్షన్ చేశారు. జూలై నెలలో 7,000 ఇస్తారు. తప్పకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కులాలకు అతీతంగా సంక్షేమం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాన్నగారి కష్టాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి ఆడబిడ్డగా అడుగుతున్నా, శతకోడు ప్రజలు మీ ఇంటి ఆడబిడ్డగా అడుగుతున్నా, మా నాన్నగారికి సైకిల్ గుర్తు మీద ఓటేస్తారా? నాన్నగారిని ఆశీర్వదిస్తారా మీరు? మన ఓటు ఎర్రగొండపాలెం అభివృద్ధి వైపు. తప్పకుండా మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎంపీగా నిలబడుతున్నారు. ఆయన మనకి జలదాత. వాళ్ళ కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. తప్పకుండా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీరు సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన పవన్ అన్న మనతో కలిసింది ఎందుకు?
ఈ రాష్ట్రంలో అరాచకపు పాలని అంతం చేయడానికి జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు, జై ఎరిక్షన్ బాబు గారు, జై మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం.